అగస్త్యుడు రాముణ్ణి పంచవటికి ఎందుకు వెళ్ళమన్నారు? అగస్త్యుడు ఒకనాడు ఆశ్రమంలో ఉన్నప్పుడు రామునితో ఇలా అన్నారు: రామా, నిన్ను నాతో పాటే ఈ ఆశ్రమంలోనే ఉండు అని అనాలని అనుకున్నాను. కానీ నా తపశ్శక్తి చేత నీ మనసులో ఉన్న కోరికను నేను దర్శనం చేశాను. నీ కోరిక ఏమిటో నాకు అర్థమైంది. నీ కోరిక తీరడానికి అనువైన ప్రదేశం పంచవటి. అందుకని నువ్వు అక్కడకు వెళ్ళవలసింది అని సలహా ఇచ్చాడు. ఇందులో యథార్థానికి చాలా విశేషాలున్నాయి. అవతార ప్రయోజనాన్ని అగస్త్య మహర్షి గుర్తించి వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు. జరగవలసినది సీతాపహరణం. సీతాపహరణాన్ని మిషగా పెట్టి రావణ సంహారం జరగాలి. ఇది జరగడానికి వీలుగా రాముని పంచవటిలో పర్ణశాల నిర్మించుకుని ఉండవలసినదని అక్కడికి పంపించారు. ఆ తరువాత వాళ్ళందరూ పంచవటి ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత రాముడు లక్ష్మణుని పిలిచి, లక్ష్మణ, అగస్త్య మహర్షి చెప్పిన ప్రదేశానికి మనం చేరుకున్నాం. కాబట్టి ఇక్కడ సమతలంగా ఉండి కావలసినంత నీరు, దర్భలు, పళ్ళు, కందమూలములు, తేనె మొదలైనవి దొరికేది. దేవతారాధన చేసుకునేటందుకు పుష్ప సమృద్ధి కలిగిన సమతలమైన ప్రదేశాన్ని ఎంచి అక్కడ ఒక పర్ణశాల నిర్మించు అని చెప్పాడు. అప్పుడు లక్ష్మణుడు అన్నాడు, నీ ఆజ్ఞ ప్రకారం నేను పర్ణశాలను నిర్మిస్తాను. అలా నీ ఆజ్ఞను పాటించి పర్ణశాలను నిర్మించడంలో నేను మిక్కిలి ఆనందాన్ని పొందుతాను అని అన్నాడు. ఈ మాటలను విని రాముడు పరమ సంతోషాన్ని పొందాడు. లక్ష్మణుని చేయి పట్టుకుని సమీపంలోని ఒక ప్రదేశానికి తీసుకువెళ్లి ఇక్కడ ఆశ్రమం నిర్మించినట్లయితే చాలా బాగుంటుంది అని చెప్పాడు. రాముడు ఆ ప్రదేశాన్ని ఎందుకు ఎంచుకున్నాడో నేను మీకు తర్వాత వీడియోలో చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఆర్జే క్రిష్ ద ఎటర్నల్ వాయిస్ ఛానల్ కి.